जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवनयित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारबीज सिद्धांतं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुन संयुक्तं बुद्धवञ्जं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः साजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगि सद्गुरुं निरञ्जन वेङ्कय्यार्या तिरुवेङ्गला गुरुं भजे। श्रीधर स्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां कीर्तन लक्ष्मणार्या सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिक श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यां भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। జై గురుదేవ్. అందరికీ అందరూ మీట్ చేసుకోండి. కాబట్టి ఆత్మబోధన చెప్పే గురువు ఎటువంటి వారై ఉండాలి అంటే శాస్త్రజ్ఞానం తెలిసి ఉండాలి. తరువాత సాధనా సంపత్తి శిష్యుడు ఏ విధంగా నేర్చుకుంటూ సాధనలో ఉన్నాడో అది గురువు గారికి ఆల్రెడీ అదంతా వచ్చి ఆ సాధనా సంపత్తి దాంట్లో గురువు నిర్ణయాత్మకంగా స్థిరపడినవాడై ఉండి ఆ తర్వాత వాటన్నిటిని చెప్పగలిగినటువంటి నేర్పు శిష్యునికి ఏ రకంగా చెప్తే అర్థం చేసుకుంటాడో అవన్నీ తెలిసినటువంటి ఉండాలి. అదిగాక ఇంకేం చెప్పారు శాస్త్రజ్ఞానం అంటే శాస్త్రం గతంలో సాంఖ్యతారక మనస్కాలు పూర్వమీమాంస ఉత్తరమీమాంస యోగ దర్శనం న్యాయ దర్శనం వైశేషిక దర్శనం అనేటువంటి 6 దర్శనాల గురించి కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా గురువులుగానే ఉన్నారు కానీ వేదాంత బోధలో చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు దానిల గురించి కూడా కొంచెం తెలుసుకొని ఉంటే కనుక ఇంకా దాంతో వెళ్తారు. ఇక ఇతరత్ర వ్యాకరణము తర్కము ఇత్యాది జ్యోతిష్యము ఇతర శాస్త్రాలు ధర్మ వీళ్ళంతా ఆత్మబోధన చెప్పలేరు. వాళ్ళంతా ప్రపంచాన్ని గురించినటువంటి నీకేదన్నా ఉపయోగపడే కోసం నువ్వు పోయి శాస్త్రం అడిగితే ఆ శాస్త్రాన్ని గురించి చెప్పేవాళ్ళు. జ్యోతిష్ శాస్త్రం ఇతర శాస్త్రాలు వ్యాకరణం అదంతా కూడా మానవుని యొక్క అభిరుచిని బట్టి వాళ్ళ కోరేది చెప్పగలరు కానీ ఆత్మబోధన
ఆత్మ సాక్షాత్కార బోధన చెప్పలేదు, సాధ్యం కాదు వాళ్ళకి. కాబట్టి శాస్త్రజ్ఞానం ఈ ప్రపంచంలో అందరికీ ఆత్మ విషయం మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది. ఆత్మ ఉన్నది అని అందరూ ఒప్పుకుంటారు. ఆత్మ ఉన్నది అనేది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అని మామూలు మనుషులు కూడా అనుకుంటా అంటారు మాట్లాడేటప్పుడు. నువ్వు మళ్ళా పరిశీలన బయటికి ఇట్లా మాట్లాడుతున్నావప్ప, ఓసారి ఆత్మ పరిశీలన చేసుకో అని అంటారంటే, ఆత్మ అనేది ప్రత్యేకంగా పరిశీలన ఉంది అని, ఆత్మ ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆత్మ ఉంది అని అందరూ ఒప్పుకుంటారు. కానీ స్వయంగా ఆత్మనిష్ట, స్వయంగా ఆత్మానుభూతి కలిగినటువంటి వారిని ఆశ్రయించినప్పుడు వారు మాత్రమే దాని గురించినటువంటి సరైనటువంటి బోధని అందించగలుగుతున్నారు. కాబట్టి శాస్త్రజ్ఞానం ఒక్కటే సరిపోవడం లేదు. ఆత్మ ఉందనే విషయం తెలిసినప్పటికీ అది ఎట్లా ఉంది, ఏ రూపంలో, ఏ విధంగాను అది బయటికి కనపడే ఇతరత్రా కనపడుతున్నటువంటి శరీరంలో ఇతర బయటికి కనపడే అవయవాలు చెప్పినట్టుగా చెప్పేది కాదు. అది ఇట్లుంది అని కాదు చెప్పేది. చైతన్య స్వరూపంగా ఉండే ఆత్మ దాని యొక్క ప్రకాశంతో, దాని యొక్క దా శరీరంలో దాని యొక్క సూచనతోనే జరుగుతున్నాయి. శరీరంలో జరిగే మిగతా వాటన్నిటికీ కూడా అవి వాటి పనులు. కాబట్టి అది అధిష్టానంగా ఉంటోంది జీవునికి. అట్లా ఉన్నటువంటి దాని గురించి బోధన అందించాలంటే, సరైన బోధన అందించాలంటే అటువంటి శాస్త్ర ప్రజ్ఞానం ఒకటే గాక గురువు కూడా ఆ అనుభూతిని పొంది నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అట్లా ఏమండి, నేను మా గురువుగారి దగ్గర 30 సంవత్సరాల పాటు ఉపనిషత్తులు అధ్యయనం చేశాను, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశాను, కాబట్టి నేను బోధిస్తాను అన్నారనుకోండి, మంచిది, స్వీకరించొచ్చు. ఇలాంటి ప్రయత్నము మనము హైదరాబాద్‌లో చేశామని చెప్తున్నాడు. హైదరాబాద్‌లో కొన్నాళ్ళు కార్యక్రమం నిర్వహించారు వీళ్ళు. కైవల్యాశ్రమం వాళ్ళు, వాళ్ళ శిష్యులు కొంతమంది ఉంటే వాళ్ళందరూ అక్కడ జట్టుగా ఏర్పడి అప్పుడప్పుడు కార్యక్రమాలు అక్కడ నిర్వహించి అక్కడ కూడా బోధ చెప్పారు. అట్లా బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశాను, ఉపనిషత్తులు అధ్యయనం చేశాను అంటే కొంతవరకు బోధించవచ్చు. కాబట్టి నేను బోధ చేస్తాను అన్నారనుకోండి, స్వీకరించవచ్చు. ఇలాంటి ప్రయత్నం మనం హైదరాబాద్‌లో చేశాం. మాండుక్యోపనిషత్తు చెప్పాం. ఒక వారం రోజుల పాటో, ఓ 10 రోజుల పాటో రెగ్యులర్‌గా పాఠం చెప్పారు. ఓ 10 రోజుల పాటు రెగ్యులర్‌గా మాండుక్యోపనిషత్తు చెప్పారట. గురువుగారు ఏం చెప్పారో అదే చెప్తారు. మక్కి అక్షర దోషం లేకుండా యథాతథంగా చెప్తారు, నేర్చుకుంటారు. వాళ్ళేం ధారణ చేశారో ఆ ధారణ చేసిన దాన్నే చెప్తారు. అయ్యా, తమకు ఆత్మానుభూతి కలిగిందా? ఆత్మనిష్ఠులేనా? మాకు ఆ రకమైనటువంటి అనుభవపూర్వకమైన నిర్ణయాన్ని చెప్పగలరా? అనంటే, ఇంకా మేము అందుకోలేదండి అంటారు. అంటే ఉపనిషత్ పాఠం పూర్తి అయిపోయింది గానీ, ఆత్మానుభూతి వారం రోజులు రోజు పాఠం చెప్తుంటే, రోజు ఒక్కొక్క పాఠం చెప్తుంటే, ఆ పాఠం నేర్చుకొని అది చెప్తున్నారు. అది చెప్తున్నారు గానీ, అనుభవంలోకి రాలేదు. అది కేవలం అది పాఠం ఏముందో, ఆ పాఠంలోని విషయం ఏముందో, ఆ విషయం నేర్చుకొని, ఆ పాఠం విని మళ్ళీ మక్కి అక్షరదోషం లేకుండా చెప్పగలుగుతున్నారు గానీ జవాబు. కానీ అనుభవపూర్వకంగా నిర్ణయాన్ని చెప్పగలరా అంటే, ఇంకా మేము అందుకోలేదండి అంటున్నారు. అంటే ఉపనిషత్ పాఠం పూర్తి అయిపోయింది గానీ, ఆత్మానుభూతి జరగలేదు. అంటే ఏమైనట్టు అంటే లక్ష్యం సిద్ధించలేదు. శాస్త్రజ్ఞానము అవసరమే. ఆత్మానుభూతికి, ఆత్మ విచారణకు శాస్త్రజ్ఞానం అనేది అవసరమే కానీ, అనవసరమేమి కాదు. అవసరమే అది. కానీ ఒట్టి శాస్త్రజ్ఞానమే సరిపోదు. కాబట్టి అనుభవ జ్ఞానం కలవారు మాత్రమే ఆత్మోపదేశం చేయుటకు అర్హులు. ఎవరికైతే అనుభవ జ్ఞానం ఉందో వాళ్ళు అర్హులు. వాళ్ళు వినమని చెప్పగలరు. ఈ శిష్యులు అర్థం చేసుకునే దాంట్లో కూడా శాస్త్రజ్ఞానంతో పాటు తమలోకి ఆ తెలుసుకున్న దాన్ని, చదువుతున్న దాన్ని తమలోకి తొంగి చూసుకొని వాళ్ళు భావించేదది. ఆత్మానుభవం అంటే. నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, సర్వ వ్యవహారములు చేస్తున్నాను. ఈ వ్యవహారములు దాని అంతటికీ పనిముట్టుగా వాడబడుతున్నటువంటి శరీరంలో
దీన్ని పనిముట్టుగా ఉపయోగించుకునేటువంటి చైతన్యం ఒకటున్నది అనే భావనతో తమలోకి ఆలోచించుకోవాలి. అట్లా అందుకని నచికేతుడు ఏం చేస్తున్నాడు? నచికేతుడు ఈ వైనస్వతుడిని ఆశ్రయించాడు ఆచార్యుడిగా. ఎందుకంటే ఇంతకు మించినటువంటి ఉత్తమమైనటువంటి గురువు లేడు. ఇక్కడ దీనికో ఉదాహరణ చెప్తాను. తల్లి పిల్లవాడికి ఆహారాన్ని అలవాటు చేసే విధానాన్ని గనక మనం చూస్తే, ఇక్కడ ఏం చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నాడు. తల్లి పిల్లవానికి ఆహారాన్ని అలవాటు చేసే విధానాన్ని మనం గనక చూస్తే, మొట్టమొదటి పిల్లవాడు ఆ పాలు తాగే దశ నుంచి ఘనమైన ఆహారం తినే దశకి మారలేడన్నమాట. ఒకేసారి ఆ విధంగా మారలేడు. పాలు తాగుతూ ఉండి ఒకేసారి ఏ అన్నమో సంగటో పెట్టారనుకోండి, మామూలుగా పెద్దలు తినేది, దాంట్లోకి మారలేడు. ఎందుకంటే సులభంగా ఆహారాన్ని గ్రహించడము దగ్గర నుండి కొద్ది కొద్దిగా కష్టపడుతూ ఆహారాన్ని గ్రహించేటటువంటి పద్ధతికి మారాలి. మారి వాని శరీర అవయవాలు దానికి అనుగుణంగా పనిచేసే స్థితికి రావాలి అంటే, మొదట ఆ పిల్లోనికి ఏదో మెత్తగా చేసి కొద్ది కొద్దిగా కేవలం నీ పాలు తాగుతూ ఉంటాడు కాబట్టి, ఆ పాలు తాగే దశలో నుంచి ఆహారం కూడా ఏదో తాగేదానిలాగా ద్రవంలాగా మెత్తగా చేసి మొదలుపెట్టి అలవాటు చేసి, ఆ విధంగా అలవాటు చేసినట్టు కొద్ది కొద్దిగా మార్చుకుంటూ మార్చుకుంటూ లాస్ట్‌కు అన్నం కూడా తానే తినగలిగేటువంటి స్థితికి మారుస్తారు. కాబట్టి జీవుడికి మొదటి నుంచి దు ఈ దురభ్యాసం ఉంటుందన్నమాట. జీవునికి కూడా ఒకేసారి జీర్ణించుకోగలిగేటిది ఉండదు. కష్టం అంటే చాలు ఎనికి పారిపోతూ ఉంటాడు. ఏదైనా కష్టమైతే పారిపోతూ ఉంటాడు. అన్నం తినడమైనా సరే కొద్దిగా కష్టతరమైన ఆహారాన్ని తినాల్సిన అగత్యం వచ్చినప్పుడు వెనుకంజ వేస్తూ ఉంటారనమాట. కాబట్టి కష్టపడాలంటే జీవునికి విముఖత కలుగుతుంది. ఏదైనా కష్టమైనా అంటే విముఖత కలుగుతుంది. సులభంగా ఉండేదైతే సులభంగా ఉండేది తీసుకుందాం అనుకుంటాడు. కానీ కష్టపడాలి అంటే విముఖత కలుగుతుంది. తల్లి ఏం చేస్తుందంటే మొదట తాను తినేటట్టు నటిస్తుంది. బాగున్నట్టుగా ఆ పిల్లోనికి అంతసేపు బాగున్నట్టుగా భావ వ్యక్తీకరణ చేసి, ఆ భావ వ్యక్తీకరణని పిల్లవాడు అందుకుంటాడు. చాలా బాగుందన్నట్టుగా ఆ తల్లి చూపించి, చాలా బాగుంది, ఇట్లుంది, అట్లుంది అన్నట్టు ఊరికే తాను తిని చూసినట్టుగా నటించి, చూపించి ఈ పిల్లోనికి తినేటట్టు చేస్తుంది. బాగున్నట్టుగా కూడా భావ వ్యక్తీకరణ చేస్తుంది. ఆ భావ వ్యక్తీకరణ పిల్లవాడు అందుకుంటాడు. పిల్లవాడు దాన్ని ఆ భావాన్ని ఆ చూపినటువంటి మార్గాన్ని చూసి, ఇది తింటే చాలా బాగుందన్నట్టు ఆ పిల్లోడు కూడా భావించి మళ్ళా తింటాడు. ఎందుకంటే పిల్లవాడికి అప్పటికి భాష రాదు మాట్లాడేకి. కాబట్టి అనుకరణ తల్లి ఏం చేస్తుందో, ఏ విధంగా నటిస్తుందో చూసి అనుకరిస్తాడు. 6 నెలల వయసు దాటేసప్పటికి ఇక ఘనమైన ఆహారం మొదలుపెడతారు. అట్లా ఘనాహారం పెట్టేటప్పుడు అది బాగుంది అని పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరి ఎట్లా చెప్తుందంటే భావ వ్యక్తీకరణ ద్వారా, అనుభూతిని వ్యక్తరించడం ద్వారా తిని చూపించి చెప్తుంది. భాష రాదు గదా! వానికింక మాటలే రావు గాబట్టి. తద్వారా ఓహో! భావ వ్యక్తీకరణకు తిని చూపిస్తే తెలుస్తుందన్నమాట. ఇది తినే వస్తువే అనేటువంటి అర్థం తెలుస్తుంది. ఎట్లా 1, 2, 3, 4, 5 వస్తువులను పెంచుకుంటూ పోతుంది. పదార్థాలను గూడా. ఆహార పదార్థాలను గూడా మార్చుకుంటూ పోతుంది. ఈ విధంగా నేర్పుతుంది. ఎందుకంటే భావ వ్యక్తీకరణ పిల్లోనికి భాష తెలీదు. మాట్లాడేది లేదు గాబట్టి, భావ వ్యక్తీకరణ ద్వారానే కనుక్కోవాలి. ఆహార పదార్థాలను మార్చినప్పుడల్లా ఈ సమస్యొస్తుంది. వాటిలో కొన్నిటికి ఒప్పుకుంటాడు, కొన్నిటికి ఒప్పుకోడు ఆ పిల్లోడు గూడా. కారణం ఏమిటంటే స్వభావరీత్యా అతనికి కొన్ని రుచుల ఎడల కలిగినటువంటి విముఖత తత్ప్రభావం చేత. కొంతమంది ఆ పిల్లోళ్ళకి ఏమైద్దంటే కొన్ని రుచులు మాత్రం నచ్చుతాయి. కొన్ని రుచులు నచ్చవు. దాంతో ఏం చేస్తాడంటే, ఆ నచ్చని రుచుల్ని తినడు. పెట్టే ప్రయత్నం చేసినా గూడా. ఆ నచ్చేటివి తింటాడు. ఈ ప్రభావం చేత కొంతమంది పాలన్నము, పాలు కలిపినటువంటి అన్నం తింటారు. కొంతమంది మజ్జిగన్నం తింటారు. కొంతమంది ఆ 2 తినరు. కొంతమంది కేవలం పప్పన్నం మాత్రమే తింటారు. ఇది కొంతమంది పచ్చడన్నమే తింటారు. చిన్నపిల్లలు గూడా. 6 నెలలప్పుడు గూడా తినిపిస్తారు. పచ్చడన్నం గూడా తినిపిస్తారు. మరి ఈ రకమైన స్వభావం వాడిలో బలంగా ఉన్నదన్నమాట. సాత్వికమైన ఆహారాలను కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది రాజసికమైన ఆహారాలను ఇష్టపడతారు. కొంతమంది తామసికమైనటువంటి ఆహారాలను ఇష్టపడే వాళ్ళుంటారు. ఈ వీళ్ళల్లో గత జన్మల వాసనల ప్రభావం గూడా కొంచెం ఉంటుంది.
మరి వారికి ఏ రకమైనటువంటి బుద్ధి వికాసం లేకపోయినప్పటికీ, బుద్ధి వికాసం అప్పటికి ఏమీ ఉండదు. ఆ ఏమీ లేకపోయినప్పటికీ, ఆయా ఆకర్షణల బలం వాడి లోపల ప్రజ్ఞ మీద, చైతన్యం మీద ఆచ్ఛాదితమై పనిచేస్తూ ఉంటుంది. మరి ఆ పిల్లోనికి బుద్ధి వికాసం ఏమీ లేనప్పటికీ, మాట్లాడేది ఏమీ లేనప్పటికీ, ఏ విధంగా ప్రభావం ఉంది అంటే, ఆయా ఆకర్షణల బలము వాడి లోపల ఆ ఆకర్షణల ప్రభావం ఆ పదార్థాన్ని చూడడము, ఆ పదార్థం నిన్న మొన్న పెట్టారు, తిన్నాడు, అలవాటయింది కాబట్టి, దాన్ని చూస్తే గుర్తెరిగేటువంటి ఆ చూస్తానే గుర్తెరిగే ప్రజ్ఞ వచ్చింది. ఆ ప్రజ్ఞ మీద ప్రభావం చూపిస్తోంది ఆకర్షణ. చైతన్యం మీద ఆచ్ఛాదితమై పనిచేస్తూ ఉంటుంది. లోపలుండే ఆ పిల్లోని చైతన్యం మీద ఇది చూస్తానే దాని యొక్క ఆకర్షణ బలం ఆచ్ఛాదితమై పనిచేస్తూ ఉంటుంది. తత్ప్రభావం చేత ఆ స్థాయి నుంచే ప్రియ, అప్రియములు ఏర్పడటం మొదలైతాయి. పిల్లోనికి ఆ స్థాయిలో నుంచినే ఏది ప్రియము, ఏది అప్రియము, ఏది ఇష్టము, ఏది ఇష్టం కాదు. ఇష్టాయిష్టాలు మొదలయ్యాయి అప్పటికే. 6 నెలలు, 7 నెలల కాటి నుంచినే ఇష్టములు, అయిష్టములు అనేటివి కూడా మొదలయ్యాయి. అట్లా ఏర్పడి ఆ ప్రియాప్రియములు ఏర్పడుతున్నాయి అప్పటికే. మరి ఆ ప్రియ, అప్రియముల ప్రభావము చేత జీవితమంతా ఎలా ఉంటాడు? అది ఏదైతే ఇష్టమనేది ఒకటి, అయిష్టమనేది ఒకటి. ఈ రెండిటితోనే జీవితమంతా ఎలా ఉంటాడు అనే అవే బలవత్తరంగా మారిపోతాయి. ఈ ఫస్ట్ వచ్చినటువంటి ఆహారం మీద ఆకర్షించబడి ఒకటి ఇష్టమైనది, ఒకటి అయిష్టమైనది ఏ విధంగా ఉన్నాయో, మిగతా పెద్దయ్యే కొద్దీ ప్రపంచంలో కూడా కొన్ని ఇష్టమైనవి మళ్ళా అయిష్టమైనవిగా మారతాయి. అట్లా అవే బలవంతరంగా మారిపోతాయి పెద్దయ్యే కొద్దీ. ఎదిగినా కూడా మార్చుకోలేనంతగా ప్రతిబంధకములు అయిపోతాయి. మళ్ళీ వచ్చే అలవాట్లు కూడా అంతే. మళ్ళీ ఏర్పడేటివి కూడా అంతే. ఇష్టము, అయిష్టం అనే 2 దానాలను బట్టి ప్రతిబంధకంగా మారతాయవి. అవి ఎదిగినా కూడా మార్చుకోలేనంతగా పెద్దగా పెద్దోడైపోతున్నప్పటికీ కూడా మార్చుకోలేనంతగా ప్రతిబంధకం అయిపోతాయి అవే. మరి ఆ ప్రతిబంధకములైతే 8 ఏళ్ల వయసు దాటే వరకు కూడా ఇక వాడిని మార్చలేము. 8 ఏళ్ల వయసు దాటే వరకు కూడా ఆ పసితనంలాగే ఉంటుంది గాబట్టి, ఏం జెప్పినా ఇంగ మారడు. కొంచెం మాటలు అర్థమయ్యి చెప్పగలిగిండేటువంటి స్థితొచ్చే వరకు అట్టే ఉంటాడు. 8 ఏళ్ళు దాటే వరకు ఇంగ మార్చలేరు. ఏమన్నా మారితే 8 ఏళ్ళకి మారాలి. అప్పుడు కూడా మారలేదనుకోండి, ఇంగంతే 16 ఏళ్ళకి మారాలి మళ్ళా. 16 ఏళ్ళకి కూడా కొంతమంది మారని వాళ్ళుంటారు. మారేవాళ్ళు ఉంటారు, మారని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇక 24 ఏళ్ళకు మళ్ళా 24 8 ఏండ్లు, 8 ఏండ్లు ఒక్కో దశ. అట్లా మారాల్సిందే. ఇది 8 అనే సంఖ్యామానం మీద నడుస్తూ ఉంటుందన్నమాట. 8 ఏళ్ళకోసారి ఇట్లా మారుతూ. కాబట్టి మరి ఈ ఆహారం యొక్క అనుభూతి విషయంలో ఆ తల్లి ఎట్లా అయితే అనుభూతి పొంది అనుభూతిని వ్యక్తం చేస్తూ, ఆ పిల్లోనికి ఏ విధంగా అయితే అట్లా వ్యక్తం చేస్తూ అనుభూతి చేత బంధించేటువంటి ప్రయత్నం చేసిందో, ఆ చిన్న ఆహారం విషయంలోనే అలా ఉంటే, మరి ఆత్మానుభూతి విషయంలో గురువు ఎలా ఉండాలి? ఆ చిన్న విషయం ఆహారం తినిపియడం అనేది చిన్న విషయం. ఆ చిన్న విషయమే అయినప్పటికీ ఎన్నో తిప్పలు పడి చేయాల్సొస్తుంది. ఫస్టు ఆ పిల్లోనికి అవన్నీ అలవాటు చేయడం, వాటి పట్ల ఇష్టత ఏర్పడడం, కొన్ని ఏర్పడతాయి, కొన్ని ఏర్పడవు. మళ్ళీ మార్పులు చేసి నచ్చజెప్పి చేయాలంటే ఇన్ని తతంగాలుగా ఉన్నాది. ఈ ఆహారం విషయంలోనే ఇంతగా ఉంటే, ఇలా ఉంటే, మరి ఆత్మానుభూతి విషయంలో గురువు ఎలా ఉండాలి? ఆత్మానుభూతి అనే విషయంలో గురువు ఏ విధంగా ఉండాలి? దానిని మాటలతో ఎలా చెప్తాం? దాన్ని మాటలతో ఎట్లా చెప్పేది? ఒకవేళ చెప్పినా తద్దూరే తద్వదంతికే అంటే దానికంటే దూరం లేదు, దానికంటే దగ్గర లేదు. తదే జతి తన్నై జతి. దానికి ఎంతో ప్రయాణం చేసినా కూడా దొరకదు, అసలు ప్రయాణమే చేయకుండా కూడా దొరుకుతుంది. అది ఎంతో దూరంలో దానికంటే దూరము లేదు, దానికంటే దగ్గర లేదు. అది తెలుసుకోవడం అనేది ఏమవుతుందంటే అనుభూతి చెందే విధంగా ఈ శిష్యునికి చెప్పాలంటే, ఆ గుర్తెరుగుతున్నటువంటిది ఏదైతే తనలో ఉండి
చేస్తోందో దాన్ని చెప్పాలి అంటే ఆత్మ అనేది ఒక వస్తువు కాదు కాబట్టి దాని గురించి చెప్పాలి అంటే అది ఎంతో దూరము లేదు. మళ్ళా తెలుసుకుంటే దానికంటే దగ్గర లేదు, దానికంటే దూరము లేదు. దానికెంతో ప్రయాణం చేసినా కూడా దొరకదు. ఒకవేళ తెలియక అర్థం చేసుకునే స్థితి లేకపోతే ఇంకెంత ప్రయాణమన్నా చెయ్యి. అది దొరకదు. అసలు ప్రయాణమే చేయకుండా కూడా దొరుకుతుంది. దొరకాలనుకుంటే భావిస్తే అట్లా. ఎంతో ప్రయాణం చేసినా, ఎంతకాలం ఏం చేసినా దొరకకుండాను ఉంటుంది. ప్రయాణమే చేయకుండా సులభంగానే అర్థమయ్యే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. అట్లే ఎంతో దూరంగాను ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతో దగ్గరగా కూడా ఉంది. కాబట్టి ఇలాంటి పద్ధతిలో ఆత్మ వస్తువు గురించి చెప్పడం జరుగుతోంది. ఇది నిత్య వస్తువు అంటే మరి ఎప్పుడూ ఉంది. ఇది నిత్య వస్తువు అని అన్నారు. నిత్య వస్తువు. నిత్యానిత్య వివేకంలో ఏం తెలుసుకోవాలి? ఆత్మ, అనాత్మల గురించి తెలుసుకోవాలి. ఆత్మ అనేది నిత్య వస్తువు అని అన్నారు. అనాత్మ నిత్య వస్తువు కాదన్నారు. ఎందుకంటే ఎప్పుడో ధరించింది ఆత్మ వచ్చి ధరించింది శరీరాన్ని. ఈ శరీరం కథ అయిపోయింది. పుల్లప్పుడు పెట్టినప్పుడు పెరిగింది, పెద్దదయింది. అన్ని ప్రపంచ వ్యవహారాలు చేసింది. మళ్ళీ పిల్లలను తయారు చేసింది. మళ్ళీ తన శరీరం అయిపోయే స్థితి వచ్చింది. అయిపోయిందనుకో. ఇక అది నిత్యం కాదు. అది ఇక్కడే పోయింది. దాని శరీరం అనేదేమో పనిముట్టు. పనిముట్టు అరిగిపోయి పని చేయకుండా అయిపోతే ఇంక మొత్తానికే పోతుంది. అట్లా పనిముట్టు పని చేయకుండా అయిపోయినా కూడా దాంట్లో ఈ పనిముట్టు చేత ఏదైతే సర్వమును చేయిస్తుందో అది పోతోంది కదా! అది పోయి మళ్ళీ అది చేసినటువంటి కర్మ ఫలితంగా అది పోయి ఇంకో శరీరాన్ని ధరిస్తోంది. కాబట్టి అది నిత్య వస్తువు అని అన్నారు. ఇదేమో అనిత్య వస్తువు అన్నారు. మరి ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంది. మరుగవడం చేత ఆవరణలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఉంది అంటే మరుగవడం చేత ఆవరణలో ఎప్పుడూ లేదు. నిత్య వస్తువు అంటే నిత్య వస్తువుగానే ఉంది గానీ అది మరుగవుతుంది. ఈ ఆవరణలో మరుగవుతూ ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ప్రకాశిస్తుంది. అజ్ఞాన ఆవరణలోనేమో ప్రకాశించదు. ఈ అజ్ఞాన ఆవరణలో ఎప్పుడు ప్రకాశిస్తుంది? మామూలుగా ఇప్పుడు మేలుకొని వ్యవహారం అంతా చర్చిస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలియబడుతోంది ప్రతి విషయము చెప్పబడుతున్నటువంటి విషయం అవగాహన తెలియబడుతోంది గదా! మరి గాఢ నిద్రావస్థలో పడుకున్నావు. పడుకున్నప్పుడు ఏదైనా ఇట్లా బోధ చెప్తే ఎందుకు అర్థమైతుంది? పడుకున్న వానికి నిద్రలో శరీరం పనిచేస్తోంది. నిద్రపోయినాడు. ఇదేం మరుగైంది. అప్పుడు పోయి ఇప్పుడు ఈ బోధ చెప్పారు. ఆ వినేవాడు ఎక్కడున్నాడు? అక్కడ వింటున్నటువంటి చైతన్యం లేదు గదా! శరీరమేమో ఉంది. కానీ అప్పుడు ప్రకాశించట్లే. అజ్ఞాన ఆవరణలో ప్రకాశించదు. అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ప్రకాశించదు. ఆ శరీరమే నేననుకుని భావిస్తున్నటువంటి వానికైనా సరే చెబుతుంటే, ఆ చెబుతున్న విషయం అవగాహన అయితే, అవగాహన కలుగుతూ పోతే చేస్తుంది. లేదంటే అవగాహన కలగలేదు. అజ్ఞాన ఆవరణలో అవగాహన కలగకపోయినా కాదు. తాను తద్భిన్న లక్షణాలతో ఉంటే గనక అప్పుడు కాదు. ఇలాంటి తద్భిన్న వ్యతిరేక లక్షణాలని ఒకే చోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ ఉంటుంది. ఇట్లా భిన్నమైనటువంటి దీనుల గురించి, ఆత్మ గురించి ఒకే చోట చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞానావరణలోనేమో ప్రకాశించదు. మళ్ళా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండంగానే ఆత్మ ప్రకాశం వల్లనే సర్వము జరుగుతున్నాయి. సర్వ పనులు, ఆహ్, చైతన్యం అంతా కూడా మొత్తం నీలో కలిగేటువంటి సర్వ చైతన్యము దానిదే. కానీ అజ్ఞానావరణలో ప్రకాశింపలేదు. ఇలాంటి భిన్న వ్యతిరేకమైన లక్షణాలన్నీ ఒకే చోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఒకేసారి చెప్పినప్పుడు సరైనటువంటి విధానం అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా చెప్పినప్పుడు సరైన విధానము దాన్ని అందుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక్కటొక్కటిగా శిష్యునికి ఏర్పడాలి అంటే, వినేవానికి, బోధించేవారి నుంచి ఏర్పడాలి అంటే
మరి నిత్య వస్తువు ఆత్మ అని అన్నారు కదా, నిత్య వస్తువు అంటే ఇక్కడ కొన్నిసార్లు అజ్ఞాన ఆవరణలో ప్రకాశించలేదన్నారు, కొన్నిసార్లు శరీరం అన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా ఆత్మ లేనటువంటి స్థితిలో ఉంది. మూర్ఛలో ఉన్నప్పుడు, గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు శరీరమే ఉంది ఆడ కనపడుతూ ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఏదైతే దీనికి ప్రకాశం అందజేస్తే పని చేయగలిగించేటట్టు చేస్తోందో, దేనివల్ల ఇది నడుస్తోందో అది లేదు, అట్ట తాత్కాలికంగా లేదు. మళ్ళా నిత్య వస్తువు అన్నారంటే నిత్యము ఈ శరీరం అనే ఆవరణలో ఉంటూనే దీన్ని పనిముట్టుగా ఉపయోగించుకుంటూనే, ఈ పనిముట్టు పని చేయకుండా చనిపోయినప్పుడేమో అది మళ్ళీ దాని యొక్క సంచిత కర్మలను బట్టి నూతన వస్త్రాన్ని ధరించి నూతన శరీరాన్ని తీసుకుంటోంది ఇంకో చోట జన్మించి. అట్లా నిత్య వస్తువు అన్నారు. మళ్ళీ ఇట్లా అప్పుడప్పుడు ఈ విధంగా ప్రకాశించకుండా అనిత్యంగా ఉండేదాని గురించి కూడా చెప్పారు. రెండు విధములుగా చెప్పినటువంటి ఈ విధానము ఈ ఎవరైతే కాబట్టి ఈ పరిస్థితులన్నిటి ఒకేసారి చెప్పినప్పుడు సరైనటువంటి విధానం అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సాధకునికి. మరి ఈ విధంగా ఒకేసారి చెప్పినప్పుడు దాన్ని అర్థం చేయించాలంటే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించగలుగుతారు. ఆత్మానుభూతిని తాము పొందకుండా ఉంటే ఆ బుక్లో వర్ణించినటువంటి విషయాన్ని మాత్రమే చెప్పగలరు. వాళ్ళు ఆత్మానుభూతితో స్వయంగా వాళ్ళ అనుభూతి చెందింటేనేమో వాళ్ళ అనుభూతి చెంది ఆ భావాన్ని వ్యక్తీకరించి, ఇందాక ఉదాహరణ ఎట్లా చెప్పారంటే పిల్లోనికి మాటలు రావు కాబట్టి మాటలతో వ్యక్తీకరించే వీలు కాదు కాబట్టి ఆ పిల్లోనికి అన్నం నేర్పేటప్పుడు ఆ తల్లి ఏం చేశారు, నటించి ఆ నటించేటువంటి భావం బాగుంది తింటుంటే అనేది అర్థమయ్యేటట్టు, పిల్లోనికి మాటలు రావు కాబట్టి కేవలం అట్ట చేసింది. అట్ట చేసినట్లే ఈ గురువు కూడా ఏం చేయాలి అంటే తాను ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావుడుగా ఉంటే తప్ప ఇది భావ వ్యక్తీకరణ చేసి చెప్పేకే వెళ్ళే. ఇది కేవలం గంధంలో చదివినట్టుగా కనుక చదివితే వాళ్ళు అర్థం కాబట్టి, ఎందుకంటే కొన్ని లక్షణాలు కొన్ని ఒక్కో చోట చెప్పినటువంటివి దూరంగానూ ఉన్నాయి, దగ్గరగానూ ఉన్నాయి. అట్లాగే ఎంతో దూరం ప్రయాణం చేసినా దొరకదు, అసలు ప్రయాణం చేయకుండా కూడా దొరుకుతుంది. కాబట్టి ఇట్లా కొన్ని పరస్పర విరుద్ధమైనటువంటివి అక్కడక్కడే చెప్పారు కాబట్టి అవి సులభంగా కావాలంటే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించగలరు. అందుచేతనే ఆత్మతత్వాన్ని బోధించేవారు అరుదుగా ఉందరు. కాబట్టి అందరూ కూడా దీని తత్వాన్ని బోధించగలిగే స్థితిలో ఉండరు, అందరూ అరుదుగా ఉంటారు. మీరు 1,00,00,000 మంది గురువుల్ని జీవితంలో గురువు అన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే రకరకాలుగా గురువులు ఉంటారు మనకు. చిన్నప్పటి నుంచి బుద్ధి విద్య నేర్పిన వాళ్ళు, లేకపోతే పని నేర్పిన వాళ్ళు, లేకపోతే మార్గదర్శకత్వం చేసిన వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా వేరు రకాలైనటువంటి రంగాల్లో కళలు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో అన్నీ నేర్పించిన గురువులు, అనేక రకాల గురువులు ఉంటారు. కానీ అన్ని గురువుల్లో జీవితంలో గురువు అన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారనుకోండి, గురువులందరూ గురువులే, ఎవరు కాదనలేరు. కానీ ఇందులో అనేక రకాలైనటువంటి గురువులు ఉన్నారని ముందే చెప్తున్నాం. అనేక రకాలైనటువంటి గురువులు అందులో ఉన్నారని ముందే చెప్తున్నాం. వాళ్ళందరిలో ఒకానొకరు మాత్రమే కేవలం ఆత్మానుభూతిని గురించి మాత్రమే పాఠం చెప్పేటటువంటి వారు ఉంటారు. వాళ్ళందరిలో ఒకానొకరు మాత్రమే ఆత్మానుభూతిని గురించినటువంటి పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు. వాడి దగ్గర మిగిలిన అంశాలను స్పృశించారనుకోండి ఏం ప్రయోజనం లేదు, వాళ్ళ దగ్గర అవి దొరకవన్నమాట. ఎవరు ఆత్మానుభూతిని పొంది ఆత్మతత్వాన్ని తెలుసుకొని తాను అనుభూతి చెంది వేదాంత ప్రక్రియలో నిత్యానిత్య వస్తు వివేకాన్ని తాను కేవలం శాస్త్రంలో చదివినట్టు కాకుండా అనుభవరీత్యా ఉన్నాడో ఆయన చెప్పగలడు. మిగిలిన గురువులందరూ వేరు పనులు నీకు నేర్పించుండొచ్చు, కానీ వాళ్ళందరికీ అవి తెలియదు. వాళ్ళ దగ్గరికి పోయి
ఇవి అడిగామనుకోండి ఏ ప్రయోజనము లేదు. వాళ్ళ దగ్గర అవి దొరకవన్నమాట. వజ్రాల షాప్‌కెళ్ళి ఏమండి కందిపప్పు ఇస్తారా అంటే, వజ్రాల షాప్‌లోకి పోయి కందిపప్పు ఇస్తారంటే వాడు ఇయ్యడు. కిరాణా షాప్‌లో అయితే ఇస్తాడు. పెసరపప్పు ఇస్తారంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. మా దగ్గర అటువంటివి లేవండి అంటారు. ఆ స్టాక్ ఉండదు మా దగ్గర అంటారు. అట్లాగే ఆత్మానుభూతి, ఆత్మోపదేశం అనేది ఆత్మనిష్ట, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. ఈ ఆత్మను అనుభూతి చెందడం అనేది, దాని గురించి మళ్ళీ ఉపదేశం చేయడం అనేది. ఈ 2 ఆత్మనిష్ట, ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. ఆ ఆత్మనిష్టలో ఉండి ఆత్మను సాక్షాత్కారం పరుచుకునేటువంటి తనలో ఏది ఆత్మగా ఉంది అనే జ్ఞానం తెలుసుకొని, జ్ఞాన మార్గమునకు సంబంధించినటువంటి బోధానిధిని అనుసరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి ఈ జ్ఞాన మార్గం ఎవరైతే అవలంబించి దీనికి సంబంధించినటువంటి బోధను బోధ యొక్క విధిని అనుసరిస్తాంటారో, ఈ బోధ అనే దాంట్లో దాన్ని అర్థం చేసుకొని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా, ఎన్ని రకాలుగా సృశించినా, ఏ కాలంలో అయినా సరే, వాళ్ళు కేవలం జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే బోధిస్తారు. మిగిలిన అంశాలు వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదు. కాబట్టి వాళ్ళెప్పుడైతే జ్ఞాన మార్గంలో పోయినారో, వాళ్ళ జ్ఞానానికి సంబంధించినవన్నీ చెప్పగలుగుతారని, మిగతావి ఏవైనా కూడా సాధారణమైన అంశాలైనా సరే వేరేటివి, దానికి విరుద్ధంగా ఉండేటివి, దానిలో జోలికి పోరు వాళ్ళు. దానిలోనేమి బోధించరు వాళ్ళు. ఆత్మజ్ఞానానికి సంబంధించినవే బోధిస్తారు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా, ఎన్ని రకాలుగా సృష్టించినా, వాళ్ళు కేవలం జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రం బోధిస్తారు. మిగిలిన అంశాలను వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదు. భగవద్గీత కూడా ఏం చెప్తోంది అంటే, జ్ఞానినాం తత్వదర్శినః. జ్ఞాని అయినవాడు తత్వాన్ని దర్శించగలడు. జ్ఞాని అని చెప్పాలి అంటే అతడు తత్వాన్ని దర్శించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. తత్వాన్ని దర్శించగలిగే స్థితిలో ఉంటే, ఆ తత్వదర్శనం ద్వారానే జ్ఞాని అయ్యుంటాడు. అంతటి జ్ఞాని కావాలి అంటే తత్వాన్ని దర్శించే కొద్దీ జ్ఞాని అయితాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శినః. దీనిని మీరు అనుసరించి పరిప్రశ్నతో విహిత గురువును ఆశ్రయించాలి. ఏ విధంగా ఆశ్రయించాలి? మీరు దీన్ని అనుసరించి మీరు అట్టి జ్ఞానం పొందాలి ఆ విధమైనటువంటిది అంటే, దీనిని మీరు అనుసరించి పరిప్రశ్న అంటే విపులంగా తెలుసుకునేటువంటి ఓ ప్రశ్న అంటే, మామూలు ప్రశ్న అంటే ఈ దారి ఎట్లా పోతుంది? ఆ ఊరికి పోతుంది అనేది వేరు. దాంట్లో మళ్ళా ఈ దారి పోయి ఏ దారి నువ్వు అడుగుతున్నావో, ఏ ఊరికి పోవాలని అడుగుతున్నావో, దాని మొత్తం చరిత్ర పూర్వాపరాలని అడిగినావనుకో, అది పరిప్రశ్న. ఊరికే ఈ దావ ఎక్కడ పోతుందంటేనేమో, ఇదిగో ఇట్లే పో నేరుగా ఆ ఊరికి పోతుంది అని చెప్పడమే సాధారణ ప్రశ్న. ఆ ఊరిలోని అన్ని అంశాల గురించి నువ్వు అడిగి తెలుసుకునేదేమో అట్లా విశేషమైనటువంటి ప్రశ్న. అట్లా పరిప్రశ్నతో విహిత గురువును ఆశ్రయించాలి. ఆ విహిత గురువును బోధించేటటువంటి జ్ఞాన తత్వదర్శి అయినటువంటి విహిత గురువు అయి ఉండాలి ఆయన. అయినప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి దర్శన శాస్త్రాన్ని అనుభూతి జ్ఞానం ద్వారా అందిస్తాడు. అటువంటి గురువు గనకైతే ఆయన తత్వదర్శనం చేయగలిగేటువంటి జ్ఞాని అయి ఉంటాడు. దాంట్లో తత్వము అంటే దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఒక తత్వము అంటే ఓ సిద్ధాంతానికి సంబంధించినటువంటి భావన. ఆ భావన పేరే తత్వం. ఓ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావనే తత్వం. ఆ తత్వం తెలియాలి అంటే ఆ తత్వం యొక్క లక్ష్యము ఏమిటి అనేది ఆ జ్ఞాని తెలుసుకొని తత్వదర్శి అయినప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి దర్శన శాస్త్రాన్ని అనుభూతి జ్ఞానం ద్వారా అందిస్తాడు. ఈ రకమైనటువంటి లక్షణాలు ఆశ్రయించేటటువంటి శిష్యుల్లోనూ, బోధించేటటువంటి గురువుల్లోనూ సుస్పష్టంగా ఉండాలి. ఈ లక్షణాలు కూడా ఏమిట్లోనూ ఇద్దరిలోనూ ఉండాలి. ఇది పరిప్రశ్న ద్వారా తాను
దాంట్లోని తత్వాన్ని తెలుసుకునే తత్వజ్ఞానం తెలుసుకునేటటువంటి ఇచ్చ ఈ శిష్యునిలోనూ ఉండాలి. కేవలం ఇచ్చేగాక దాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ తాను భావించి దాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం, ఈ రకమైనటువంటి లక్షణాలు ఈ విధంగా శిష్యుల్లో కూడా ఉంటే, ఆశ్రయించే శిష్యుల్లో కూడా ఉంటే, బోధించేటటువంటి గురువులోను ఇద్దరిలోనూ స్పష్టంగా ఉంటేనే అటువంటి అధికారిత్వాన్ని గురించి సమదర్శి తత్వవేత్త అయినటువంటి వైనస్వతుడు యమధర్మరాజు నచికేతుని యందు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అటువంటి ఇద్దరు శిష్యుడు దానిని తెలుసుకొని తీరాలని పరిప్రశ్న వేశాడు. ఆ పరిప్రశ్న వేసిన తర్వాత ఎన్ని రకాల ప్రలోభ పెట్టినప్పటికీ నాకు అవన్నీ వద్దు, నాకు దీని గురించి చెప్పు అని తీవ్రమైన పట్టుదల ఉంది. దాన్ని తెలుసుకోవాలనేటువంటి తపన కూడా ఉంది నచికేతునిలో. అదేవిధంగా గురువుకు కూడా ఆ రకమైనటువంటి తత్వదర్శనం ఉన్నటువంటి తత్వదర్శి, తాను సొంతంగా అనుభవించినటువంటి తత్వదర్శి అయి ఉండి ఆ చెప్పేటువంటి వానికి కూడా అదే రకమైనటువంటి బోధించేటువంటి గురువులో కూడా అదే రకమైనటువంటి పద్ధతి, అదే రకమైనటువంటి లక్షణాలు, అదే రకమైన పట్టుదల కూడా గురువుకు కూడా ఉండాలి. లేదంటే ఏ ఒక్కరిలో ఆ 2 లేకపోయినాయనుకో, ఆ పట్టుదల, ఆ తెలుసుకోవాలనే స్థితి ఈ ఇద్దరికీ గనక లేకపోతే, ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా కూడా శిష్యునికి మాత్రమే ఉండి గురువుకేదో తనకు వీలైతే చెబుదాం లేకుంటే అనే పద్ధతిలో కనుకున్నా కూడా, లేదంటే ఎప్పుడో ఒకనాడు పోయి ఊరికే ఇందాంలే ఏం చెప్తే అది అని దాన్ని ప్రశ్నించి తరచు తరచు ప్రశ్నించి దాంట్లోని తత్వదర్శనం అంటే దాంట్లోని లక్ష్యం ఏముంది అని తెలుసుకోకుండా ఉంటే, ఇద్దరిలో గనక ఈ లక్షణాలు ఇద్దరిలోనూ ఉంటేనే అది దాంట్లో అధికారిత్వం వస్తుంది. దాంట్లో తెలుసుకోగలుగుతాడు. కాబట్టి అటువంటి అధికారిత్వం ఉందని చెప్పి సమదర్శి అయినటువంటి తత్వవేత్త అయినటువంటి వైవస్వతుడు వైవస్వతుడు అంటే ఇదే ధర్మరాజు, యమధర్మరాజు గారి దగ్గర నచికేతుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన అది చెప్పడానికి అంతటి సమర్థుడు అన్నట్టు. నరేణ వరేణ ప్రోక్త ఏషను విజ్ఞేయ బహుదా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అనీయాన్వయ తర్కమను ప్రమాణాత్. తాత్పర్యం ఏమిటంటే, ఇట్టిదని ఊహింపనలవి కాని అనుస్వరూపమగు ఆత్మ హీనుడగు మనుషునిచే అనేక విధముల మనసుతో తలంపబడినదై వాక్కుతో చెప్పబడి తెలుసుకొనబడదు. ఇది ఇట్టిది అని చెప్పడానికి, ఊహించడానికి అలవిగానటువంటి అనుస్వరూపంగా ఉన్నటువంటి, అణువు అంటే కంటికి కనిపించకుండా ఉన్నటువంటి, మన కంటికే కనిపించదు అది. అణువు అనేది కంటికి కనిపించకుండా ఉన్నటువంటి అతి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి అది. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మ అనేది హీనుడగు మనుషునిచే, అదంతటిని అర్థం చేసుకోలేని సాధారణమైనటువంటి హీనంగా మామూలుగా ఏదైతే కనపడుతుందో ఇతరత్ర ఈ జంతువులన్నీ ఏ విధంగా జీవిస్తున్నాయో, కేవలం పుట్టి జీవించి పెరిగి అదేవిధంగా నశిస్తూ ఏ రకమైనటువంటి భావన లేకుండా ఉన్నటువంటి ఆ విధంగా గనక అట్లా ఉండే మనుషునిచే అనేక విధాలుగా మనస్సుతో తలంపబడినది, వాక్కుతో చెప్పబడినది తెలుసుకొనబడదు. అట్లా ఉండే మనిషికి మనసుతోనూ తలుచుకొని తెలుసుకునేటువంటిది కాదు, వాక్కుతో చెప్పబడి వివరించబడేటువంటిది కాదు. అట్లాంటి వానికి ఎవరికి ఈ హీనుడైనటువంటి మనుషునికి బ్రహ్మ సాక్షాత్కారం గలవానిచే చెప్పబడినదై సులభంగా బాగుగా తెలియబడను. ఎవరికైతే బ్రహ్మ సాక్షాత్కారం కలిగి తాను బ్రహ్మననేటువంటి స్థితి లేకపోయి తాను ఈ ఆత్మస్థితిని, ఆత్మదర్శనాన్ని కలిగి తాను భావన చెందినటువంటి అనుభవ స్థితిలో ఉన్నటువంటి అట్లాంటి వానికైతే అట్లాంటి వాడు చెప్తే బాగుగా తెలియబడును. ఆ తెలియబడాలంటే శిష్యుడు కూడా అదేవిధంగా దాన్ని అందిపుచ్చుకునేటువంటి స్థితిలో ఉండాలి. అజ్ఞానిగా పామరత్వంతో జగత్తుతో తాదాత్మ్యం చెంది ఉండేవానికి అయితే
దీని మీద తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఉండి ఈ ఆలోచనలు ఉండవు కాబట్టి కష్టం అటువంటి వారికి. అటువంటి వారికైనా ఇట్లా ఆశ్రయించిన గురువు గనక ఈ రకమైన ఉంటే తెలియబడేకి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ పరమాణువు కంటేను సూక్ష్మమైనందున ఊహింపనలవిగానిది. ఇది పరమాణువు కంటేను సూక్ష్మమై ఉన్నందున ఇది ఊహింపడానికి అలవిగానిది. ఊహించేకి దీనికేం రూపం, నామము, ప్రక్రియలన్నీ ఏమీ లేవు. ఏమీ లేకపోయినప్పటికీ ఇది ఏదైతే చైతన్యంగా ఉండి ప్రకాశిస్తుందో ఆ ప్రకాశం చేతనే ఈ సర్వము జరిగేటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ చర్యలన్నీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏ ఆత్మ ప్రకాశం చేత నీ సకల పనులు జరుగుతున్నాయో, నీ అంతరంగంలో నుంచి కూడా ఆ అంతరంగంలో నీ ఆలోచనలు కలిగి, ఆ ప్రేరణ కలిగి, ఆ ప్రేరణతో మళ్ళా శరీరంలో పనిముట్లతో పని చేయించుకుంటూ చేస్తున్నప్పటికీ ఆ అంతరంగ చైతన్యంతోనూ ఈ 25 దాన్లకు కూడాను 26వదిగా 24 తత్వాలకు 25వదిగా అధిపతిగా అదే ఉంది. ఆ 25వదిగా ఉన్నది ఏ విధంగా ఉంది, దీనికి మిగతా దాన్నిటికి ఇదిగో ఇదిగో ఇట్లుంది ఇట్లుంది అని చెప్పగలిగాము. కానీ ఆత్మ ఇట్లా ఈ విధంగా ఉంది అని చెప్పడానికి, ఊహించడానికి, ఇట్లుంది అని చెప్పడానికి వీలు కానిది అది. అది భావనతోనే అది చెందాలి. అది పదార్థంగా చెప్పడానికి సూక్ష్మ పదార్థముల కంటే ఇంకా అన్నిటికంటే కూడా సూక్ష్మగు స్థితిలో ఉంది. పరమాణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఊహింపనలవిగానిది అది. ఇక్కడ వ్యాఖ్య చెప్తున్నాడు నచికేత, ఆత్మజ్ఞానం లేని సామాన్య మానవుని చేత ఈ ఆత్మతత్వం ఉపదేశించబడినను అట్టి ఉపదేశం పొందిన వానికి ఎన్ని విధములు ఆలోచించినను ఈ ఆత్మతత్వం తెలియబడదు. ఓ సాధారణమైనటువంటి వానికి ఆ జ్ఞానం దాని పట్ల జిజ్ఞాస ఉండి దాని పట్ల ఎంతో కొంత తెలిసి ఉంటే తప్ప ఆత్మజ్ఞానం అసలు లేనటువంటి సామాన్య మానవుని చేత ఈ ఆత్మతత్వం ఇట్లా ఉంటుందని ఉపదేశించినా కూడా అట్టి ఉపదేశం పొందిన వానికి ఎన్ని విధములు ఆలోచించినను ఎన్ని విధాలుగా ఆలోచించినా ఈ ఆత్మతత్వం తెలియబడదు. ఆత్మ సూక్ష్మ పదార్థముల కన్నా అతి సూక్ష్మమైనదొకటి చేత శాస్త్రజ్ఞానం చే తర్కించుటకును లేక ఊహించుటకును వీలుగానిది. పదార్థపరంగా చూడాలంటే పదార్థం అనే దానికి ఓ రూపం ఉంటుంది. ఏ పదార్థమైనప్పటికీ ఆ పదార్థాలకన్నిటికీ రూపం ఉంటుంది. సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి చిన్నవి అనే దానిల కంటే కూడా ఇంకా అతి చిన్న సూక్ష్మ ఒకటి చేత ఇది శాస్త్రజ్ఞానం చేత తర్కించడానికి కానీ లేదా ఊహించడానికి కానీ వీలు కాదు. ఆత్మసాక్షాత్కారం పొందిన ఆచార్యుని చేత బోధింపబడినటువంటి వ్యక్తికి ఆత్మ విషయమున ఉన్నదా లేదా అను సంశయములు నివృత్తి అయి ఆత్మజ్ఞానం కలుగును. ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారం పొందిన శిష్యుని ఆచార్యుని చేత బోధింపబడితే గనక ఆ వ్యక్తికి ఆత్మ విషయమున ఉన్నదా లేదా అనేటువంటి సంశయములు, ఆ ఆత్మ అంటే ఏమిటి, అది ఎట్లుంది ఏమిటి అనే ఉన్నదా లేదా అనే సంశయములు కూడా ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది శిష్యునికి చెప్పగలుగుతున్నారో అట్లా అట్లా తాను దర్శించి తాను సాక్షాత్కారం పొందినటువంటి ఆచార్యుని చేత కనుక బోధింపబడితే ఆ వ్యక్తికి ఆత్మ విషయంలో ఉన్నదా లేదా అనే సంశయములు నివృత్తి అయ్యి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఆత్మ ఏ స్థితిలో ఉంది, ఎట్లుంది, ఏ విధంగా అది అధిష్టానంగా నడిపిస్తోంది, ఇవన్నీ తెలవాలంటే ఆ చెప్పినటువంటి ఆయన అనుభవ జ్ఞానంతో చెప్తే అప్పుడు తెలుస్తుంది. అనుభవ జ్ఞానహీనులు ఆత్మను గురించి బోధించిన గుడ్డివాడు ఏనుగు గురించి వర్ణన చేసినట్టుగానే ఉండను. అనుభవ జ్ఞానం గనక లేకుండా శాస్త్రజ్ఞానంతో శాస్త్రంలో చెప్పబడింది ఇట్లుంది అప్ప, అది కేవలం చైతన్య స్వరూపము, అది వస్తువు కాదు, అది చూపించేది వీలు కాదు, దేని చైతన్యం ఉంటే అన్నీ పనిచేస్తాయో అది లేకుండా ఏది పనిచేయదు, అది లేకుండా నీకు జగత్తే లేదు, నువ్వు కూడా లేవు, నీకు తెలియబడేది కూడా లేదు అది లేకుండా. అటువంటి స్థితిలో దాని గురించి అనుభవంగా తాను పొందినటువంటి
ఆ స్థితిని గురించి వివరించాలంటే నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఉండేటువంటి వాడైతే అట్టి గురువు చెప్తాడు. అది నివృత్తి అయ్యి వానికి సంశయాలు తీరుతాయి. అనుభవజ్ఞానహీనులు అంటే గురువుగా బోధించేటువంటి శాస్త్రం కొన్ని శాస్త్రాలు ఇందాక ఉదాహరణ చెప్పారు కదా! శాస్త్రాలని అనేక శాస్త్రాలున్నాయి. ఆ శాస్త్రంలో విషయం మాత్రమే వాళ్ళు ఆటి వరకు చెప్పగలరని. కాబట్టి అట్లా అనుభవజ్ఞానహీనులంటే తాము అనుభవంలోకి తీసుకోకుండా, తమ అనుభవంలో లేకుండా అట్లుండే అనుభవజ్ఞానహీనులు ఆత్మను గురించి బోధించినారనుకో, వాళ్ళు ఆత్మను గురించి తెలియజెప్పారనుకో, ఆత్మ ఇట్లుంటుంది, అట్లుంటుందని. ఇక అనుభవ జ్ఞానం లేకుండా ఉండేటువంటి వారు, వాళ్ళు చెప్తే ఎట్లుంటుందంటే గుడ్డివారు ఏనుగును గురించి వర్ణన చేసినట్టుగానే ఉండును. గుడ్డివారు ఏనుగును గురించి ఎట్లా వర్ణన చేశారనేది ఇంతకుముందు కథలో ఉంది మీకు. ఒక గుడ్డివాళ్ళు కొందరు కలిసి ఆ ఏనుగుని గురించి చర్చించుకున్నారంట. ఆ ఏనుగు ఎట్లుంటుందనేది ఈరోజు చూడాలిరా అంటే, ఆ దేవాలయం దగ్గరికి దిన్నం సాయంత్రం దేవాలయం కాడికి పిలుచుకొస్తాడు వాడు, మావటివాడు. ఆ ఏనుగును చేసేవాడు. ఆ ఏనుగును నడిపించుకుంటూ, ఆ ఏనుగును కాసేవాడు. ఆ ఏనుగును కాపరి. మనకు గదా పశువుల కాపరి ఒకడున్నట్టు, ఆ ఏనుగును చూసేవాడు. వానికైతే అలవాటు పడి ఉంటుంది. వాడు తీసుకొచ్చి ఆడ గుడి దగ్గరికి తీసుకొస్తాడు. మీరు సాయంత్రం కావాలంటే దాన్ని చూడండప్పా అంటే, మావటి ఈ నలుగురు మావటి అంటారు దాన్ని, మావటి. మావటే చెప్పితే ఆ, మావటే అని మావటివాడు. మావటివాడిని ఏనుగుని కాసేవాడిని మావటి అంటారు. ఆ మావటివాడు తోలుకుంటే వీళ్ళ కన్ను లేవు కాబట్టి అదంతటిని వానికి ఇది పైకెక్కి చూడలేడు అదంతా. ఆకారం కాదు కాబట్టి చేతిలో కిందుండే పిల్లోడిని తడిమి చూస్తే ఏ విధంగా ఉంటుందో వానికి ఆ విధంగా అర్థమయ్యేకి కాదు. కాబట్టి అదంతా చూసి చూసేసినాంలే అని పోయిన తర్వాత వాళ్ళల్లో ఏనుగు ఎంతలా ఉందిరా! అది మా ఇంట్లో స్తంభం ఎట్లుందో అట్లే ఉంది అని కాలు పట్టుకునేవాడు అన్నాడు. గుంజలు ఉండేటివి కదా పూర్వకాలం ఇంట్లో పెద్ద పెద్దవి. అవి పట్టుకొని దానిలాగా ఉందని. ఇంకోడు ఏం చేశాడంటే తోక పట్టుకునేవాడు. అది చీపురు కట్ట ఎట్లుంటే అట్లే ఉందిరా మా ఇంట్లో పరకలాగా అన్నాడు. ఇది పట్టుకొని చూసింటాడు కాబట్టి అట్లా. ఇంకోడేమో చెవులు పట్టుకునేవాడు షార్ట్ ఉన్నట్టుందని ఇట్లా రకరకాలుగా ఎవడైతే దేన్ని పట్టుకొని చూశాడో దాన్ని గురించే చెబుతున్నాడు. మొత్తం అంతా గురించి మాత్రం తెలదు. ఎందుకంటే వాళ్ళు చూసిండేది వర్ణించడానికి చూపుతో చూసేది కాదు. చిన్న వస్తువు కాదు మొత్తం అంతటిని తడిమి చూసేకి. కాబట్టి అట్లా వర్ణన చేసినట్టే ఉంటుంది. ఎవరైతే సొంతంగా అనుభవ జ్ఞానం లేకుండా కేవలం దాంట్లో ఆత్మ అంటే కేవలం ఇట్లా అని చెప్తూ ఉంటారో, వాళ్ళు చెప్పేటువంటిది ఏముంటుందంటే అది చదివి చెప్పినటువంటి విషయం ఈయన కూడా వింటాడు గానీ, అనుభవ జ్ఞానం ఉన్నవాడు చెప్పేదంతగా అర్థం చేసుకోగలిగే స్థితిలో వీళ్ళు ఉండరు. ఆ చెప్పేవాడు కూడా ఉండడు. చెప్పేవాడు కూడా ఏ విధంగా చెప్తున్నాడంటే, ఒక గుడ్డివాడు ఏనుగుని గురించి చెప్పినట్టే చెప్తాడు అని. కాబట్టి ఆత్మ విషయక జ్ఞానమును తర్కము చేత త్రుజింపరాదు. ఆత్మ విషయమైనటువంటి జ్ఞానం ఎటువంటిది అంటే, తర్కముతో వాదించి త్యజింపరాదు. తర్కము ఏం చేసి తర్కం చేసి ఆత్మ విషయక జ్ఞానాన్ని ఒక విషయం తర్కం చేశారనుకో, అంతవరకు తర్కం అంటే ఏంటి? వాదోపవాదములు చేసి ఒకదానిని నిరూపించడము. అట్లా ఆత్మ విషయక జ్ఞానాన్ని తర్కము చేత త్యజింపరాదు. త్యజింపరాదంటే వదిలేయరాదు. త్యజించినారనుకో మామూలుగా వేరైనా ఏ విషయమైనా త్యజించినారు అంటే అంతకుముందు జరిగినటువంటి ఒక విషయంలో 2 వాదనలు వచ్చాయి. అది నిజమనే కోసం వాదించారు. వాదించిన తర్వాత వాదించిన వాడు ఒకదాన్ని నిరూపించాడు. ఆ ఒకదాన్ని నిరూపించినప్పుడు ఏమవుతుంది? ఈ రెండో తర్కం చేసిన వాడు ఏదైతే తాను పట్టుకొని తర్కం చేశాడో ఇంక అది లేదు. అది తప్పని తేలింది కాబట్టి, అవతలాడు చెప్పింది నిజమని తేలింది కాబట్టి, దాన్ని అది నిజమని చెప్పి దీన్ని వదిలేయొచ్చింక. వీని భావనను. వీడంతవరకు తర్కించిన దాన్ని వదిలేయొచ్చు. కానీ ఇక్కడ ఈ ఆత్మ విషయ జ్ఞానాన్ని ఏం చేసి ఊరికే తర్కం చేసి అంటే వాదించి ఆ వాదన చేత
త్యజింపరాదంటే విడిచిపెట్టరాదు. వాదన చేసి ఊరికే విడిచిపెట్టేది కాదు ఇది. తెలుసుకునే వరకు తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉండాలి. వంట ఇంటి నుండి వచ్చు పొగను చూసి నిప్పు లేనిదే పొగరాదని తర్కించి వంటింటిలో నిప్పున్నదని ఊహించుతున్నాం. వంటింటి నుంచి వస్తోంది పొగ. పొగ వస్తోంది అంటే అది నిప్పు లేనిదే పొగరాదని మనం తర్కిస్తున్నాం. నిప్పు లేనిదే పొగ ఎట్లా వస్తుందో వాళ్ళ వంటింట్లో నుంచి వస్తుంది అంటే ఏదో ఒకటి నిప్పు ఉంది. నిప్పులు ఉంటేనే దాంట్లో నుంచి పొగ వస్తుంది. నిప్పు ఉన్నదని ఊహించున్నాం. కానీ ఆత్మ అతి సూక్ష్మం ఒకటి వలన ఆత్మ విషయక చిహ్నములు ప్రత్యక్షం కావు. ఆ పొగ చూపించినట్టు వాళ్ళ ఇంట్లో నిప్పు ఉందయ్యా, ఆ నిప్పు ఉంది, ఇంకా ఆర్పినట్టు లేరు, ఏదో వంటకింట చేసుకున్నట్లున్నారు. పొయ్యిలో నిప్పులు అట్లే ఉండేటివి పూర్వం. ఆ నిప్పులు అట్లే ఉంటే అది కొద్దిసేపు పొగ వచ్చి నిప్పుల మీద బూడిదంతా కట్టకపోయిన తర్వాత ఒకవేళ పొగ రాకపోయినప్పటికీ నిప్పేమో అట్లే ఉండేది. మళ్ళీ ఏం చేసేవాళ్ళు అంటే ఆ సలాకో గరిటె తీసుకొని దాన్ని అట్లా మెదిలించి దాని మీద మళ్ళీ కట్టెలు ఇట్లాంటివన్నీ పేర్చి మళ్ళా రాసుకునేటట్టు చేసేవాళ్ళు. అయితే ఈ నిప్పు ఇది అది ఉంది, అది ఉంటే ఇది వస్తుంది అనేది తెలుసు కాబట్టి దానికి ఏం చేస్తారు, దానికి ఉదాహరణ అదిగో వాళ్ళ దాంట్లో పొగొస్తోంది. ఆ పొగొస్తుంది అంటే ఆ ఇంట్లో నిప్పు ఉంది అని. నిప్పు ఉంటేనే కదా వచ్చేది, నిప్పు లేనిదే పొగ రాదు అని తర్కించి చూపించచ్చు. వంటింట్లో నిప్పు ఉన్నదని ఊహించచ్చు. అంటే మనం పోయి వాటికి చూడలే. ఈడ బయట ఆడో కూర్చో అంటే వాళ్ళ ఇంట్లో నుంచి కిటికీలో నుంచినో ఏ గవాసిలో నుంచి పొగొస్తుంటే ఆ పొగ వస్తోంది అంటే నిప్పు ఉంది అని అర్థం అని ఊహిస్తున్నాం. ఆటికి పోకపోయినప్పటికీ వీటి నుంచి ఊహిస్తున్నాం. కానీ ఆత్మ అతి సూక్ష్మం ఒకటి వలన అదేం వస్తు రూపంగా దాంట్లో నుంచి పొగ వచ్చేదో, దాని చిహ్నంగా ఏదైనా వాసన వచ్చేదో. ఈడ కూర్చున్నాము ఇంట్లో, రోడ్డు అంటే ఎవడో మల్లెపూలు కొండవని పోయినాడు గంప మీద పెట్టుకొని, మల్లెపూలు అమ్మో అని అమ్ముకుంటూ. ఈడ కూర్చుంటే ఆ బాబు ఈడ కూర్చొని వాడు మల్లెపూలు అమ్మో అని అమ్మిండేది ఒకవేళ వినపడకపోయినా సరే, దారంటి ఊరికే పోయినాడు అనుకో, ఊరికే పోతున్నాడు దారింటి పోతుంటే వచ్చిందే లేదా ఇంట్లోకి. గాలి దోలతానే ఆ గాలి ఏ వైపు నుంచి వచ్చిందో ఆ వైపు నుంచి ఈడుండేవానికి దాని యొక్క వాసన తెలిసింది, వాసన రూపకంగా తెలిసింది. అట్లాగే పొగ వస్తుంది కాబట్టి పొగ రూపకంగా ఇట్లా ఊహించేకి దానికి కారణాలు కనపడుతున్నాయి కాబట్టి స్పర్శ జ్ఞానంతో ఒకటి, గాలితో ఒకటి తెలియబడింది. కానీ ఆత్మ అనేది అతి సూక్ష్మం ఒకటి వలన దీనికి సూచనలు ఏమీ ఉండవు. దీంట్లో నుంచి పొగ వస్తుంది, పొగ ఉంది అంటే లోపల నిప్పు ఉంది అన్నట్టు. అట్లా అతి సూక్ష్మం ఒకటి వలన ఆత్మ విషయక చిహ్నములు ప్రత్యక్షం కావు. దాని యొక్క గుర్తులు ఏంటో మనం ప్రత్యక్షం చేయాలంటే ఆ గుర్తులు చెప్పేటివి కాదు ఇవి. అందుచేత తర్కము మూలమున ఆత్మను తెలుసుకొనలేడు. కాబట్టి తర్కము అంటే వాదించే పద్ధతిలో వాదన చేసి తర్కం చేసి నిరూపించగలిగిండేటువంటిది కాదు ఇది. తర్కం మూలంలో తెలుసుకోలేరు. దీని యొక్క విషయము ఎవరికైతే సొంతంగా వారికి అవగాహన అయ్యి వాళ్ళు మళ్ళీ ఇదిగో ఉదాహరణలన్నీ చెప్పుకుంటూ, చూడు నాయనా నువ్వు సమాధి స్థితిలో ఉన్నావు, ఏ విషయం నీకు చేత తెలియబడుతుంది, ఏ విషయాన్ని నువ్వు నిర్దేశించగలుగుతున్నావు, మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తే తప్ప ఏమైనా చేయగలుగుతున్నావా? ఏమీ లేదు. ఏ నిర్ణయాత్మకమైనది లేదు. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు ఉండొచ్చు కానీ ఆ విధంగా లేదు. ఎక్కడికి పోయింది? అంతకుముందు ఎట్లుండేది? వస్తు రూపకంలో కాదు కదా. కాబట్టి ఈ విధంగా తర్కం చేత దాన్ని తెలుసుకొనలేము. అట్లే తర్కం వలన తర్కం చేసి అట్లా తర్కంతో నిరూపించలేరు కాబట్టి ఇది లేదు అని నిరసించడం రాదు. తర్కము చేత తెలియబడేది కాదు కాబట్టి తర్కము చేత నిరూపించబడితే తప్ప నేను నమ్మను అని అన్నారనుకో, తర్కము చేత నిరసించరాదు. తర్కము చేత ఆత్మ లేదు అని నిరసించడానికి కూడా వీలు లేదు. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిధిలో ఉపదేశం వలన కలిగిన జ్ఞానం సరైనది. అట్లా తర్కంతో కాకుండా తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిధులు ఎవరైతే దాని గురించి తెలుసుకొని దాని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండారో వాళ్ళ ఉపదేశం వలన మాత్రమే కలిగే జ్ఞానమే సరైంది.
కాబట్టి తర్కం చేత నిరూపించబడేది కాదు, తర్కం చేత లేదు పో అనడానికి వీల్లేదు. ఇంకా దాని మీద విశేష వాక్యం ఏంటంటే, ఇప్పుడు కొన్ని అంశాలని మరలా ప్రస్తావిస్తున్నారు. ఏ ఉపనిషత్తు అయినా కూడా షట్ ప్రమాణ సహితంగా బోధించబడుతూ ఉంటుంది. ఏ ఉపనిషత్తు అయినా సరే ఆ 6 రకాల ప్రమాణాల ద్వారా దానితో సహా సహితంగా బోధించబడుతూ ఇంతకుముందు చెప్పారే, ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఆ 6 రకాలైనటువంటి తర్కమీమాంసతో సహా సాంఖ్య తారక మనస్క సాంఖ్యము, తర్వాత తర్కము, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అనేది ఒకటి ఉంది. న్యాయ వైశేషిక ధర్మ అనేటువంటి శాస్త్రాల అనుగుణంగానే అదంతా బోధించబడుతూ ఉంటాయి అవి. ఏ ఉపనిషత్తు అయినా అంతే. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారన్నమాట. అక్కడ వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణంగా దాన్ని స్వీకరించారు. మనకి ప్రత్యక్ష ప్రమాణం అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియముల అది ద్వారా ఉపక్రమము, అదే ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి అని 6. ఉమ్, ఇవి దీనికి ఉపనిషత్తులకు ప్రమాణంగా అవి ఎరిగినటువంటి వాళ్ళైతేనే ఉపనిషత్తు అయినట్టు. ఏ ఎరిగినటువంటి ఉపనిషత్తు అయినా వాటికైనా దానికి షట్ప్రమాణాలు. ఉదాహరణలు, ఉపమానాలు ఉన్నాయి, దానికి ఉదాహరణలు ఉన్నాయి. ప్రామాణికంగా ఉదాహరణలు చెప్పి చూపించచ్చు అవి. అవును. ఉపనిషత్తుల్లో చెప్పేటివి ప్రామాణికంగా ఉదాహరణలు చెప్పి చెప్పచ్చు, కానీ అట్లా చెప్పేది కాదు కాబట్టి ఇది. అక్కడేమో ఉపనిషత్తులు చెప్పేటప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు. ఆ షట్ ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాల ఆధారంగా ఉమ్. అది చెప్పగలిగారు. అది ప్రత్యక్ష ప్రమాణం. మనకేమిటంటే, మానవునికి ప్రత్యక్ష ప్రమాణము అంటే అర్థం ఏమిటి అంటే, ఇంద్రియముల ద్వారా తెలుసుకోగలిగినంత అంతా ప్రత్యక్ష ప్రమాణమే. ఇంద్రియాల ద్వారా ఏమేమి తెలుసుకుంటున్నావో, కంటితో చూస్తున్నావు, ముక్కుతో వాసన గ్రహించి ఆ దారింటి పోతున్నది ఫలానవి అని చెప్పగలుగుతున్నావు. ఇటు నుంచి చూసి ఎవరింట్లోనో పొగొస్తా అంటే వాళ్ళ ఇంట్లో నిప్పు ఉందని చెప్పగలుగుతున్నావు. అట్లా ఎక్కడో శబ్దం, పటాకులు కాల్చారు, ఈడెక్కడో కూర్చొని ఏదో పేలిందప్ప అక్కడ శబ్దం వచ్చిందని గ్రహిస్తున్నావు. గాలి కనపడకపోయినప్పటికీ కూడా బయలులో కూర్చుంటే గాలి దోలకపోతే ఉడుకు పెడుతున్నది, గాలి వస్తేనేమో చల్లగైతుంది. ఆ గాలిని అన్నిటినీ గ్రహిస్తున్నావు. ఇవన్నీ కూడా ఇంద్రియముల ద్వారా గ్రహించగలుగుతున్నావు. ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగేటివన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు. ప్రత్యక్షంగా తెలుసుకోగలవచ్చు. అంటే అవును. కనపడకుండా ఉన్నటువంటి గాలి కూడా కంటికి కనపడుతున్నది ఏది? మల్లెపూలు కంటికి కనపడుతున్నాయి, దాని వాసన కంటికి కనపడదు, కానీ ముక్కుకు తెలుస్తోంది. అట్లాగే చల్లగా ఉంది గాలి అని చర్మానికి తెలుస్తోంది. అట్లాగే పొగ వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో నిప్పు ఉందని తెలుస్తోంది. శబ్దం ఎక్కడో అయితే చెవుల ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా వాటికి పోయి చూడకపోయినప్పటికీ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇదంతా ప్రత్యక్ష ప్రమాణమే. ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటే, చూడటం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, స్పృశించడం ద్వారా కానీ, రుచి చూడటం ద్వారా కానీ, లేదా వాసన చూడటం ద్వారా కానీ, ఈ రకమైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించేదంతా కూడా ప్రత్యక్ష ప్రమాణమే. ఏ రకంగా గ్రహించినా అది గ్రహించబడుతోంది. ఇక్కడ నుండి ఎక్కడో ఉండేదాన్ని కూడా గ్రహించబడుతోంది. ఇదంతా ఏంది? జ్ఞానేంద్రియాల ద్వారానేమో ప్రత్యక్షంగా తెలియబడుతున్నాయి, ప్రత్యక్ష ప్రమాణంగా. మరి ఆత్మను వీటితో నిర్ణయించవచ్చా? ఆత్మ అనేదాన్ని దీంతోనే ఈ విధంగా నిర్ణయించవచ్చా అంటే ఆ అవకాశం లేదు. ఈ విధంగా ఈ రకాలైనటువంటి దానిలతో ఈ రకంగా ఉంది అని ఈ 5 తన్మాత్రలు ఏ విధంగా ఉన్నాయో వాటిని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, అట్లా జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకోబడి ఏదైతే అవయవాల ద్వారా, ఆ అవయవాల ద్వారా తెలుసుకోబడినట్టుగానే అది వాసన వస్తోంది, ఇది కాలుతోంది, ఇది వేడిగా ఉంది, అది చల్లగా ఉంది, అది శబ్దం వస్తోంది. ఇవన్నీ ఏమిటి ద్వారా తెలుస్తున్నాము? ఈ రకమైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేదంతా ప్రత్యక్ష ప్రమాణం. మరి దాని రకంగా దీన్ని తెలుసుకోవడానికి వీల్లేదు. అదేం వాసన వచ్చేది కాదు, శబ్ద స్పర్శ రూపరసగంధాలలాగా
ఏ రకమైనటువంటి దాన్ని కలిగించేది కాదు. మరి ఆత్మను వీటితో నిర్ణయించవచ్చునా అంటే, ఆ అవకాశమే లేదు అని చెప్పారు. మరి ఇంక ఇక్కడి దాకా సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయ వేయి జన్మముల నా చేతదాగని. జయ 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 మంగళం మనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. జై సాధు సత్పురుషులకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.